44 లక్షలు సామాజిక తనిఖీ ప్రజావేది కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా పీడి రామవారితో వారిని కోరుతున్నాను. ఎస్ఆర్జీ గారు మలకుర్చేడు మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామ పథకంలో భాగంగా 16 సంవత్సరానికి నిర్వహించడం జరిగింది. ఈనాటి సంవత్సరానికి ప్రజలకు ప్రెసిడెంట్ అధికారులు చేస్తున్న మా డోమ పీడీ గారికి సంవత్సరానికి ఉన్నవారు ఈనాడు 4వ తారీఖు నుండి నిన్నటి గ్రామాలు నిర్వహించి ఆయా గ్రామాలు ఏర్పాటు చేసిన వేదికను ప్రజలు తీసుకురావడం జరిగింది. ప్రజల్లో ప్రతినిధులు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ముందుగా మన 15 సంవత్సరానికి ఎటువంటి జీవో గారిని జరిగిపోతారు చేయాలి. వర్కులు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ఆర్సీ వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ చేసిన వాళ్ళు గ్రామ పంచాయతీ వచ్చి గ్రామ పంచాయతీ మేడం అసలు ఎందుకు ఆపారు డబ్బులు చెప్పింది నాకు అర్థమైంది. మీ అధికారులే కదా మన క్వాలిటీ కంట్రోల్ కోరియలు తీసింది, మిగతా వాళ్ళు కాదు కదా. మీ పేరు అనేది ఏంటంటే 20 lakhs సీసీ రోడ్ గత ప్రభుత్వం చెప్పిన పని అధికారులు చేశారు తప్పనిసరిగా. మీరు ఏం చేయమంటే వాళ్ళే జగన్మోహన్ రెడ్డి ఏం చేయమంటే అది చేశారు. అందరూ కూర్చోండి. ఇప్పుడు పీడీ ఉన్నాడు, ఎన్ఆర్సీ పీడీ ఆ క్వాలిటీ కంట్రోల్ అతను కాగితాలు పంపించింది. పీడీకి పీఆర్కి రమ్మంటే రాలేదు. ఇంతవరకు ఎక్కడ పెట్టుకున్నట్టు క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు ప్రభుత్వం 3 రకాల మమ్మల్ని నాశనం చేశారు. అయినా కాగితాలు ఇప్పుడు రుజువు ఇట్లేదా క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు? ఏం చేయాలి మేము ఇప్పుడు? అదే మాట్లాడుతున్నాం. ఓకే నెక్స్ట్ చదవండి. అది అర్థమైంది. 6 సంవత్సరాలు 5 కాదు 6 చిన్న చిన్న బతుకులన్నీ చిన్నగొలం అయిపోయింది. నాశనం చేశారండి డిపార్ట్మెంటే. వాళ్ళు ఆడంలో ఎదిగి ఇప్పుడు సస్పెండ్ చేయించాలా? ఆ బోర్డులు తీసిన వాళ్ళని ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళు సార్ తీసి పెట్టుకున్నాం మేము. ఆ రోజు వర్క్ చేశారు, వాళ్ళకి ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టే పరిస్థితి. వర్క్ లేకుండా ఉన్నామా? ఏం బుక్ లేకుండా ఉందా? రోడ్డు లేకుండా ఉంది. ఈరోజు రోడ్డు కూడా ఉంది కదా. మరి ఒకసారి నాకు మాత్రం వారం రోజులు కాగితం ఇవ్వాలి. మీరు అది రిమార్క్ వచ్చిన కాగితం కానీ ఓటు మండలం మొత్తం సంబంధించి సార్ ఈ గ్రామ పంచాయతీ 53 పనులకు సంబంధించి ఒక్క గ్రామానికి కూడా వర్క్ కూడా అనేది పెట్టలేదు. ఈ పనులకు పేమెంట్ కూడా చేయలేదు. కానీ ఈ పనులు అనేవి మొత్తం 75% పనులు అయితే పూర్తయినట్టు గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఈ పనులకు సంబంధించి 33 పనులకు గాను 14 లక్షల రూపాయల విలువ పనులకు ఈసీ చెక్ మెజర్మెంట్ అనేది లేకుండానే పేమెంట్ చేసినట్టుగా తనిఖీ పనులను గుర్తించడం జరిగింది. ఇవన్నీ డిఓపి పనులు, వాటర్ హార్వెస్టింగ్ బాక్స్ పనులు. ఒక టైంలో ఎవరు ఉన్నారు సార్? సురేష్ గారిని ఈశ్వరి గారు ఎవరు ఉన్నారు సార్? నాలుగు పనులు అవి కూడా డిఓపి పనులు. మొత్తం 4 లక్షలు. సంతకాలు ఏ ఒక్క రాష్ట్రంలో కూడా లేవు అన్నట్లుగా గుర్తించడం జరిగింది సార్. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా వెరిఫికేషన్ చేసుకున్నట్లుగా ఎవరి సంతకాలు లేనట్లు గుర్తించడం జరిగింది సార్. పదిహేడు అంశం సార్. ఒకే కుటుంబానికి 2 జాబ్గా వాలంటీర్లు పనిచేస్తూ మన ఉపాధి పనులు చేసినట్టుగా అంటే అదే కాంప్లెక్స్లోనే అంటే దాంట్లో జాబర్స్ ఉంటారు, కోచింగ్ తీసుకునే వాళ్ళు ఉంటారు, చాలా మొత్తం లేడీస్ అండి.
3 రోజులు పనిచేశారు ప్రజెంట్లు. కానీ పనికి వచ్చినట్లుగా సంతకాలు కానీ రేగులు కానీ ఏమీ లేకుండా 730 రూపాయలు అనేది చెల్లించినట్లు గుర్తించడం జరిగింది సార్. 22 సార్. పంపిళ్ళు దాంట్లో అంతా 40 మంది ఏమన్నారు కోచింగ్ తీసుకునే వాళ్ళు. ఒక మొక్క కూడా వేస్తారు అన్ని చచ్చిపోయింది. అదే లొకేషన్ వేరే శ్రీరంగం అనే మొక్కలు కూడా వేసుకుని ఉన్నారు. అవి అయితే లైవ్ లో ఉన్నాయి సార్. ఫార్మర్ లేదు సార్. హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళారు మరి అన్నప్పుడు రైతులు స్టేట్మెంట్ రాసి పెట్టండి. స్టేట్మెంట్ రాసి పెట్టండి. అది నుంచి 3 years కంప్లీట్ అవుతుంది సార్. అది రాయండి మరి దాంట్లో రాయండి. 3 years కంప్లీట్ సరే సరే. వాళ్ళ దగ్గర పని చేస్తారు వాటర్ హార్వెస్టింగ్ పౌండ్ అని. ఆ పనికి సంబంధించి మనకి అకౌంట్ ప్రకారంగా 458 క్యూబిక్ మీటర్లు ఉంది. మేము ఏదైతే తగ్గిపోయిన అక్కడ డబ్బులు తీసి 358 క్యూబిక్ మీటర్లు వచ్చింది. అలాగే 110 క్యూబిక్ మీటర్లు కానీ తేడా రావడం జరిగింది అన్నమాట. పోయిన సంవత్సరం 4 చిన్న వర్క్లో 470 480 సంథింగ్ చెప్పారు. 470 నుంచి అది 22% డిప్రిషియేషన్ అని చెప్పన్నారు. అంత తేడా వస్తుందా? అందుకే రాస్తాం. ప్లీజ్ ఇష్యూ షోకాజ్ నోటీస్ 1 year పీరియడ్ కంప్లీటెడ్. ఎందుకోసారి ఓపెన్ ఫారం పాడు వీడి అన్ని పెట్టి మమ్మల్ని ఏదో మేము అడిగినట్టు చెప్పినట్టు అట్టగా సార్. ఎందుకంటే ఇదంతా ఎందుకు సార్, ఏదో జరిగిపోయింది అదేదో తీసేసుకోండి సార్. ఎందుకు ఇక్కడ మాకు ఇంటిమేట్ చేయటం, మేము రావటం, మేము ఇవన్నీ చూసుకొని ఇవన్నీ ఎందుకు సార్. ఇప్పుడు డిఆర్పి గారు వచ్చేసి మేము వచ్చిన దగ్గర 15th ఐటమ్ నుంచి చదువుకుంటా వచ్చారు. ఓన్లీ వెస్ట్ గంగవరం సార్. వెస్ట్ గంగవరం నుంచి 15 నుంచి అంటే 10 అంశాలలో 10 వర్క్ ఐడీలు తీసుకుంటే ఒక్క దాంట్లోనే కూడా ఏదన్నా కూడా జెన్యున్గా ఉంది అని చెప్పేసి డిఆర్పి గారిని చెప్పానంటే మీరు డిపార్ట్మెంట్ మీరు అపాయింట్ చేసినటువంటి వాళ్ళు ఏదైనా ప్రాపర్గా ఓకే సార్ థర్డ్ పార్టీ మేము ఓకే సార్ థర్డ్ పార్టీ నుంచి కావాలంటే త్రూ ఏదైనా అటాచ్మెంట్ త్రూ డిపార్ట్మెంట్ ఓకేనా. అయితే 15th ఐటమ్ నుంచి ఇప్పుడు 25th వరకు అయిపోయినాయి. 10 ఐటమ్స్ అయిపోయినాయి. ఈ 10 ఐటమ్స్లో ఎక్కడైనా కూడా రిలయబిలిటీ అనేది ఏదన్నా ఒక ఐటమ్లో ఉన్నా కనిపించిందా ఒక్కసారి మీరు చెప్పండి. నెక్స్ట్ మూవ్ అవ్వండి. వాళ్ళ ఆడిట్ ఏదైతే వాళ్ళ ఫైండింగ్స్ వాళ్ళు చదువుతున్నారు. అవును సార్. ఇప్పుడు పిఓఆర్ పాస్ సైన్ లేకుండా పాస్ ఆర్డర్ లేకుండా పిల్లలు వచ్చినాయి. కాదు 100 పనులు చేస్తే 4 పనుల్లోనే తేడా. కాదు 15th ఐటమ్ నుండి అప్ టు 25th ఐటమ్ అంటే 11 ఐటమ్స్ లో ఏదైనా కూడా ఒక్కటి కూడా రిలయబిలిటీ ఉందేమో ఒకసారి చెప్పండి. మళ్ళీ కావాలనంటే ఆ రిలయబిలిటీ కోసం ఒకసారి డిఆర్పి గారిని రిపీట్ చేయమనండి. నెక్స్ట్ పాస్ అయిపోలేదు సార్. ఫొటోస్ అనేది దాంట్లో పుటప్ చేయలేదు సార్. ఒక డ్రెస్ మాత్రమే పెట్టారు డ్యూరింగ్ ద పీరియడ్. అవి వాళ్ళకి చూపెట్టాలి కదా. నాకు సేమ్ అదే సార్ డ్యూరింగ్ ద పీరియడ్ ఫొటోస్ సార్. వాళ్ళకి చూపెట్టే కావాలి కదా. అది నాకు చూపెట్టాలి. పెట్టారు. ఇప్పుడు మీరు ఏదున్నా కానీ వాళ్ళకి చూపెట్టాలి. ఫీల్డ్ లెవెల్లో వాళ్ళకి చూపెట్టుకుని నా దగ్గర వచ్చి చూపెట్టే ఉపయోగం అంటే వాలంటీర్ కూడా మాస్టర్ వేస్తే వాలంటీర్లు కూడా మాస్టర్లు అంటే 3-4 ఇష్యూలు జరిగినాయి సార్. ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు. రూల్ పాయింట్ చెప్తాను. వాలంటీరు
3 days చేయొచ్చు. మరి కాకపోతే ఏంటంటే అక్కడ మానవత్వంతో మనం ఆలోచించిందంటే తన సొంత ఇంటి పనికి అతను పనిచేశాడు. అతను కానీ బయట పనులకి వెళ్తే మాత్రం హౌసింగ్ తను కట్టుకున్న ఇంటికి మాత్రం వినండి, తను కట్టుకున్న ఇంటికి మాత్రమే తెలిసి తెలియక తన ఇంట్లో పని తను చేసుకున్నాడు. అదే మీరు చెప్తాను, వినండి. తన ఇంట్లో పని తను చేసుకున్నాడు. తన ఇంట్లో పని కాకుండా తను కానీ బయట పనికి వెళ్ళినట్లయితే మీరు చెప్పినట్టు మొత్తం రికవరీ పెట్టారు. అది చూడండి సార్, మీరు ఆలోచించండి. సార్, ఆలోచించండి. ఇక్కడ మేము పొద్దుకు లేవటం అడగటం కాదు సార్. లేదు. మేము అడగడం తప్పలేదు. ఆలోచించండి. మీరు అడగడం DSP గారు, తప్పలేదు. SRP గారు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదో మీరు చూసారు. అడిగిన దానికి ఎందుకంటే ఎప్పుడు 8 years బ్యాక్ 9 years బ్యాక్ జరిగినటువంటి నీరు చెట్టు పనులని నిన్న లాస్ట్ ఇయర్ కూడా బిజినెస్ అని చెప్పేసి స్ట్రెస్ చేశారు. ఈ రోజు మీరు 4-5 months బ్యాక్ జరిగినటువంటి ఒక వర్క్ లో 22% డిప్రిషియేషన్ అనే దాన్ని ఐడెంటిఫై చేశారు సోషల్ ఆడిటర్. అటువంటిది ఈ రోజు కూడా మా అందరికి కూడా నీరు చెట్టు బిల్లులు మేము ఆ రోజు ఆర్గనైజ్ చేస్తే ఈ రోజు కూడా బిల్లులు లేవు సార్. ఆ రోజు చేసింది ఎత్తు వరకు ఆ రోజు రాని తరకు ఈ రోజు వస్తా, ఆ రోజు రాని తరకు ఈ రోజు వస్తా, ఆ రోజు దోసుకున్నారు లేకపోతే ఇంకో రకంగా రకరకాలుగా మాట్లాడారు సార్. మరి ఈ రోజు జరుగుతూ ఉంది ఇంతమంది పబ్లిక్ బిల్లులు మొత్తం ఆపే సార్. ఇంటిని కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చింది సార్. పోయిన గవర్నమెంట్ లో 2014-2019లో వర్కులు చేసిన వాళ్ళు నిన్న 5 సంవత్సరాలు మాకు బిల్లులు ఇవ్వకపోతే కేవలం సార్ మీ మ్యాచింగ్ తోటి NRGS మ్యాచింగ్ తోటి SDF ఫండ్స్ తోటి CC రోడ్ చేసి ఇబ్బందులు పడ్డారు. అలాగే నీరు చెట్టు కింద స్పెషల్ ఫండ్ కింద వర్కులు చేసి ఉన్నారు. నీరు చెట్టు వర్కుల్లో సార్ ఒక్క నిమిషం సార్, నీరు చెట్టు వర్కుల్లో ఈ రోజు మీరు 2 నెలలు 3 నెలలు రద్దు చేసిందంటూ 22% డిప్రిషియేషన్ ఐడెంటిఫై చేసి ఈ రోజు మేము మాట్లాడతాం, మేము తర్వాత చూస్తాం, మేము ఆలోచిస్తాం, మేము రికవరీ రాయటమా ఏం చేయటం అని. మరి ఈ రోజు వరకు కూడా మాకు బిల్లులు లేవు సార్. 2014-2019 పీరియడ్లో చేసి ఇప్పుడు బిల్లులు లేవు. 4 సార్లు కమిషన్ వేశారు. విజిలెన్స్ కమిషన్ 4 సార్లు వేశారు. 4 సార్లు వేశారు. ఎందుకు అనవసరంగా మేము ఆపమనండి. మీకు అవకాశం ఉంటే మీరు ఇవ్వండి సార్. ఏదైతే ఐడెంటిఫై చేశారు సార్ మా బాధలు మాట్లాడే సార్. ఇప్పుడు మా సైడ్ నుంచి మేము మాట్లాడుతున్నాం సార్. 23rd 24th ఫైనాన్షియల్ ఇయర్ ఆడిట్ జరుగుతూ ఉంది. ఇదేదో జరిగిపోయింది మాకు అర్థమవుతుంది. మేము ఎక్కువసేపు ఉన్నా కూడా పద్ధతిగా కూడా కాదు. కాకపోతే మేము రిక్వెస్ట్ చేస్తా ఉంది ఏంటంటే మేము న్యూలీ అపాయింటెడ్ FAs ఉన్నారు సార్. మేము ఎందుకంటే అది పొలిటికల్, అది పక్కా పొలిటికల్ సార్. వాళ్ళకి ఇమ్మీడియట్ గా అపాయింట్మెంట్స్ ఇవ్వండి సార్. దానికి ఇమ్మీడియట్ గా ఆ లిస్ట్ పంపించేసి ఇమ్మీడియట్ గా వాళ్ళతోటి పనులు చేయించండి. అది ఓకేనా సార్? అది ఎందుకు మనం తహసీల్దార్ కూడా ఉన్నాడా? అది సార్ ఇమ్మీడియట్ గా వాళ్ళ దగ్గర తీసుకొని వర్క్ చేయించండి. ఓకేనా? అది మీటింగ్ జరగకూడదని మా ఉద్దేశం. ఎట్లాంటివేందండి మా డబ్బులు మీటింగ్ పెట్టింది మీరు ఇప్పించు. మరి 20 లక్షలు వడ్డీ 40 లక్షలు ఇవ్వాలి. లేకపోతే మీరు వాట్ ఈస్ ద కరెంట్ అప్ టు డేటెడ్ స్టేటస్ ఇన్ ద స్టేట్ అనేటువంటిది కూడా మీరు చూడాలి.
జీజీఏ సంబంధించి మా అకౌంట్లో ఉన్న రూపాయి కూడా పంపించి అకౌంట్ క్లోజ్ చేయమని చెప్పారు. వీళ్ళందరూ అకౌంట్ క్లోజ్ చేశారు. డబ్బులన్నీ కూడా కమిషనర్ ఆఫీస్కి పంపించేశారు. ఈ జిల్లా నుంచి 2 కోట్లు ఎంత మీరు పంపించారు. మరి వాళ్ళు బోర్డు ఎట్టు పెడతారు? బోర్డు పెట్టకపోతే సేమ్ పెట్టిందో మళ్ళీ నెక్స్ట్ అది మీరు చెప్పే పాయింట్, మేము చెప్పింది కూడా మీరు కూడా చెప్పాలి. జీజే డబ్బులన్నీ కూడా మీరు అక్కడ స్టేట్ లెవెల్ మీటింగ్ లో చెప్పాలి. చెప్పేదాకా మాకు తెలియదు. మీరు కాదు, మీ ఎస్డిఎం కానీ మీ ఏం చెప్పాలి? జీజే అమౌంట్ అనేటువంటిది మా దగ్గర నుంచి రూపాయి కూడా లేకుండా మొత్తం గవర్నమెంట్ కట్టించుకున్నాం. మేము గవర్నమెంట్కి డబ్బులు మొత్తం కట్టేస్తాం, పడ్డా డబ్బులన్నీ కూడా. ఇక వాళ్ళు బోర్డు పెట్టుకుని వాళ్ళు మేము ఎట్లా ఇన్సిస్ట్ చేయగలుగుతాం? అది ఎక్కడ పెట్టారండి ఫోటోస్ లేపడం ఫోటో పెట్టారు. ఒక స్టేజ్ ఫోటో మాత్రం పెట్టారండి. 3 ఫోటోలు పెట్టాలి కదా. పెట్టలేదు నేను అదే రాస్తున్నాను. సార్ ఏపో గారు 1 ఇయర్ డెప్త్ యాజ్ పర్ ఎంబుక్ పరం తీసుకున్నాం, డైస్ డెప్త్ వేస్తాం. కరెక్టే సార్. ఇప్పుడు ఆ ఏరియాలో మనుషులు చేసేంత మీకు అర్థం అవుతుంది కదా సార్. కంప్లీటెడ్ ఇవన్నీ మీకు అర్థం అదే చెప్పండి సార్, ఏం జరిగింది చెప్పండి. అవన్నీ పిన్ కొట్టండి. వాళ్ళు అడిగేది ఫోటోలు కనిపిస్తున్నాయా అంటున్నారు. మీటింగ్ ఏమైనా గట్టిగా చెప్పినా గట్టిగా చెప్పారంట. నిన్నేమో ఏదో చేశారని మొత్తం ఎగేసుకుంటూ వచ్చారు. మామూలుగా చెప్తేనే మెత్తగా ఉంటేనే మెత్తగా అంటారు. ఎట్లా చెప్పాలి? మీకు చివరి అంశం సార్, హౌసింగ్ సార్. మనకి యాజ్ పర్ స్టేజ్ వైజ్ గా పేమెంట్ చేయవలసిన 17 రోజులు ఎక్సైజ్ ఇచ్చారు సార్. అది ఇప్పుడున్న స్టేజ్ కి 62 పందెనాలు ఇవ్వాలి, కానీ 72 పందెనాలకు ఇప్పుడు మేము ఒత్తిడి చేస్తున్నాం కదా, అవన్నీ రెక్టిఫై చేసుకోండి. ఎంబుక్ తోలుచ్చాడు సార్, మెటీరియల్ కూడా తోలుచ్చాడు. ఇప్పుడు మోటార్ మీద ఆషాఢ మాసం మీ అందరూ తెలుసు. ఆషాఢంలో ఏమి చేస్తారు కదా, అదే కడతా అని చెప్పాడు. చెప్పేది ఉన్నది సార్. 18 అవుతుంది సార్. పల్లె చిన్నయ్య జాబ్ కార్డ్ నెంబర్ 133 సార్. అని ఇతను 3 రోజులు పనిచేసినట్టు మాస్టర్లు ఆన్లైన్ చేశారు, కానీ సంప్రదాయం లేకుండా పేమెంట్ చేశారు సార్. 19 రోజులు కూడా సేమ్ సార్. బొడ్డు ఇతను కూడా 3 డేస్ సార్. 20 నిమిషం పల్లె యోగమ్మ, ఇవి కూడా 6 డేస్ సార్. సంతకాలు ఎదుర్కొంటుంది సార్. 21 నిమిషము ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ సంబంధించి సార్. సార్ ఇది వర్క్ మనకి ఆంధ్రప్రదేశ్లో 6 నెలల్లో చేశారు సార్. ఏది 2020 6 నెలల్లో చేశారు, ఒక వారం. అదే సార్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్ ఇక్కడ జరిగినాయి అవే సార్. ఎక్కువ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్ సార్. డెప్త్ కూడా మనం యాజ్ పర్ అగ్రి ప్రకారం వేసుకున్నాం సార్. అయినా తేడా వచ్చింది, 10% తేడా. వర్క్ ఫైనాన్స్ వచ్చాయి సార్. మన గ్రామ సభ మనకు అనెక్సర్ 1 to 2 ఇస్తే పీరియడ్ ప్రకారం చూడొచ్చు సార్. పేరు మార్చండి పక్కన సంబంధం లేనట్టు పేరు రాయకూడదు. గొడవ తగ్గిందన్న ఇద్దరు పెట్టి లేదు సార్, ఇందరు పెట్టి ఏం లేదు సార్. ఎముకలు ఎక్కడ రికార్డ్ చేయలేదు ఇందరు పెట్టి. ఫీజు వచ్చారు సార్, చూసినా కూడా డివైస్ అయితే ఉంది, పడవలోనే ఉంది. సార్ ఫస్ట్ క్యూస్ వచ్చినప్పుడు 80 వాటర్ ఉన్నాయి సార్. ఇప్పుడు మనం కూడా ఆలోచించండి. మనం వాదన నెగ్గాయనలన్నీ మనం మాట్లాడదు. వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తున్నారు. మీరు నేను ఎట్లా ఉండాలంటే వాళ్ళు చెప్పింది వినాలి, చేయకూడదు. అది అమ్మ మీరు రిపోర్ట్ రాసి పెట్టండి. గొడవలు తగ్గాలి.
మామూలుగా అయితే వర్క్ కరెక్ట్గా అవును కంప్లీట్ అయిన తర్వాత నేను బోర్డు పెట్టి నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఏంటంటే రోజుగారు నిర్వహించలేదు 13 సార్. ఒక నిమిషం ఎవరు పామాల ఎవరో వాళ్ళు సిగ్గు రెస్పెక్ట్ చేస్తున్నారు. నువ్వు ఒక్కళ్ళు చెప్పినట్టు 14 సార్. 83 పనులు జరిగి 83 పనుల్లో కూడా ఈసీ గారు చెక్ మీద చేయలేదు. 13 అంటే సార్ 83 సార్. 83 పనుల్లో ఈసీ గారు చెక్ మీద చేయలేదు. పక్కన ప్రజెంట్ పేరు కాదు. ఏమన్నా యాక్షన్ తీసుకోవాలి. అయినా మేము చేయలేదు కాబట్టి మా సంబంధం. సార్ 83 పనులకు కన్నా పిఓ గారు పాసాలు వేసి పేమెంట్ చేశారు సార్. 15 ఏంటమ్మా 83 పనులకు పిఓ గారు పాసాలు వేసి పేమెంట్ చేశారు. పూర్తి స్థాయిలో వేశారు. అన్నిటికీ అన్నిటికీ వేశారు. పీరియడ్ దాటుతుందా? దాటింది సార్. రామసార్ కొంతలో తేడా రాలేదు. ఒక పని చెప్పి ఒక సంవత్సరం పూర్తయింది. ఫోటో చూపెట్టారా? ఫోటోస్ ఇచ్చేస్తారు. 24 8% సార్. అది డ్రాప్ చేద్దాం. 25 25 వచ్చేసి 12. 26 వచ్చేసి 15. మేనేజ్మెంట్ చేస్తే బాధ్యులే కదయ్యా. EA 50, AP 25 అందరికీ రాశారు కదా. ఎక్సైజ్ రూల్స్ ప్రకారం సార్. అది అందరికీ రాశారు కదా. ఏపీ ఈసీ పెట్టలేదు బాబు. ఈసీ చెక్ మీద లేదు కాబట్టి అందులో లేదు. ఎస్ఆర్ఎస్ గ్రూప్స్లో ఈసీ పేరు లేదు సార్. ఈసీ చెక్ మీద చేయండి పేమెంట్ చేయకూడదు. అంటే మేడం ఇంకోటి చెక్ మీద చేయకపోతే పేమెంటే చేయకూడదు మేడం. అందుకు ఈసీను తీసేశారు. అది మీరు పీఓ చెక్ మీద లేదు కాబట్టి పేమెంటే చేయకూడదు. కావాలని అందుకనే చెక్ చేసేది కావాలి చేయట్లేదు చెక్ మెజర్మెంట్. లేదంటే కూడా ఎస్ఆర్డిఎస్ రూల్స్ కింద ఇప్పుడు వాళ్ళు కూడా ఎంపీటీగా సిద్ధరామయ్య ఇప్పుడు ఈసీ కింద పని చేయించుకోవడం వల్ల పేమెంట్ ఇచ్చిన ఎంపీడీఓ ఇబ్బంది పడుతుంది. నువ్వు చెక్ మెజర్మెంట్ 1 year ఒకటే టైం కాదు. అంటే డిఓపికి 2 years సార్. వ్యాలిడిటీ పీరియడ్ 2 years 2 years పీరియడ్ సార్. మనం డిపార్ట్మెంట్కి 2 years వ్యాలిడిటీ పీరియడ్ సార్. కొత్తలో తేడా రావడం. మూడు కేటగిరీ వారిగా 9 వివరాలు, 4 జాబ్ వివరాలు, 5 SC ST పంచాయతీ సెక్రటరీ సంతకం ఒకసారి ముద్ర ఒకసారి పంచాయతీ సెక్రటరీ సార్. 9 వచ్చేసి జాబ్ వచ్చేసి ఇన్ఫర్మ్ వివరాలు సార్. అంటే 20% చదివింటారు, 70% చదవలేదు. నెక్స్ట్ వర్క్ ఫైల్ సంబంధించి సార్. నెక్స్ట్ పాసాలకు సంబంధించి సార్ 14 నుంచి సార్. డోంట్ నెక్స్ట్ నేమోడు సంబంధించి సార్. టీఏలు కూడా ఎందుకు బిడ్డింగ్లోకి వెళ్తుంట తర్వాత పెట్టాలి కదా. బుక్కులు వచ్చిన తర్వాత బుక్కులు వచ్చిన తర్వాత బుక్ రికార్డు
75లో 20 పనులు చేయలేదని పెడుతున్నారు. చేస్తున్నాం కదా, ఇక్కడ చేయలేదని చేస్తాం. మరి ఏ పనికైనా స్టాంపే కదా, స్టాంప్ ఇది 4 ముక్కలు రాసేసి ఎంపీడీ గారు సంతకం పెట్టి అయిపోయేదానికి ఏముంది అసలు? బాగా నిర్లక్ష్యంగా ఉండారు ఈడ. లేదు, బాగా నిర్లక్ష్యంగా ఉన్నారు. సీఓలు పని చేయట్లేదు. సీఓల పని ఇక్కడ ఎక్కువ కంప్లైంట్ వస్తుంది. నెక్స్ట్ 14 బాబు. కోర్టు వచ్చేసి సంతకాలు లేకుండా టైం అవుతుంది సార్. టీ పెద్దగా మొత్తంలో పుస్తకాలు లేకుండా టైం అవుతుంది. రికవరీ చేయండి, అన్నీ రాస్తాను. నెక్స్ట్ సార్ 19 సేమ్ ఉంటుంది సార్, ఇంకా సంతకాలు లేకుండా టైం అవుతుంది. ఓకే. అమౌంట్లు ఎంత? 1300, 1200. ఇలాంటి మాస్టర్ డివియేషన్ కూడా ఎంత? ఏముందో చూసుకోకుండా ఎట్లా చెప్పేది? ఇది కదే శివుడు ఎవరికి ఎవరెవరు పెట్టారు బాబు రూల్ ప్రకారం? బీమస్ పెట్టింటారు కదా సార్, బీమస్ పెట్టింటారు కదా. మన మార్చడానికి కూడా రిలీజ్ చేయడానికి కూడా వేరే సార్ 19 వచ్చేసి శ్రీనారాయణ జన్మ సార్. అయితే ఇప్పుడైతే ఏం లేదు సార్, జున్నే సార్. ఎన్ని సంవత్సరాలు అయింది? 3 years అయిపోయింది. 3 years అయిపోయిందా? కూడిపోవడం జరిగింది. అది 16. ఇది కూడా వాళ్ళు చెప్పారా? వాళ్ళు ఓవరాల్గా అన్నిటికీ రాయించారు సార్. పార్టీ గురించి తెలియదు కదా, ఇదే ఇష్యూ సార్. అసలు అంతా గుర్తు చేసేసారు. ఒక వస్తువు అక్కడ రాకుండా చూసుకోవాలి. అన్ని నీయే వస్తున్నట్టుంది, మొత్తం ఇతనే ఉన్నాయి. భాష పంచాయతీలో మేజర్ డివియేషన్ ఏముండే బాబు? రికవరీ పెడదాం. మేజర్ 26 సార్. స్టార్టింగ్ అన్ని పడిసార్లు ఎంత లేదు. 13. స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఇచ్చారా? రాతపూర్వం ఇచ్చారా? లేదన్నారు సార్. ఇచ్చారు. 20. ఇదా? కాదమ్మా, వాళ్ళ సార్కి ఏ సార్కి వాల్యుయేషన్ పీరియడ్ ఉండవు. గొడవలు తేడా వచ్చింది. ఫంక్షన్ కొంచెం టీ సమస్యలు కూడా ఉన్నట్టు ఉన్నది. ఏం బాబు అర్థం చెప్తుంది? సార్ గారు వచ్చారు సార్. 1000 మీటర్లు అంటున్నారు. ఒకసారి ఆలోచన టేబుల్ పని ఉంది సార్. వచ్చినప్పుడు వాక్ గుర్తు పర్సెంట్ అంటే చాలా ఉన్నాయి సార్. అంటున్నప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. వద్దన్నారు మేడం. అసలు ఎక్కడ చూపించుకోవాల్సిన వాళ్ళు ఉంటే కన్నా మేడం 1000 మీటర్లు అంటున్నారు సార్. పెద్ద లెంత్ కూడా ఎక్కువ. అన్ని డ్రాప్ చేస్తే కష్టం. ఆగు బాబు, నువ్వు ఒక్కడే కట్టేది. ఇప్పుడు మొత్తం ఇక్కడ డ్రాప్ అని రాస్తే ఇప్పుడు మీరు అడ్డంగా రాయించుకొని ఉండవయ్యా. అన్నీ అడ్డంగా రాయించుకొని ఏడుకొచ్చి నన్ను పెట్టడంతో ఉపయోగం ఏముంది? అవునా, ఇక్కడ అన్నీ మీరు కొంతమంది రిపోర్ట్లు ఏర్పాటు చేయాలి సార్. ఒక పేమెంట్ అయితే చేశారు, అది 100 రిపోర్ట్ అయితే ఏర్పాటు చేశారు సార్. 10 అంశాలు ఏర్పాటు చేయాలి సార్. 11 అంశాలు సెలవు ఇచ్చారు. 9 నెలలకు మాత్రం అప్డేట్ చేశారు సార్. యూనివర్స్ చేశారు సార్. 12 రోజులుగా దివాళీ నిర్ణయించలేదు సార్. రిజిస్టర్ కూడా ఇవ్వలేదు. మాస్టర్స్ వెరిఫై చేసి 120 మాత్రం వెరిఫై చేస్తారు. మొత్తం 486 మాస్టర్స్ వర్క్ చేయడం జరిగింది సార్. పెండింగ్ ఏం లేదు కదా? బాగా చేశారా? అంటే
మిగిలిన కదా అమ్మా మీరు మాట్లాడేదానికి 10% గ్రూప్స్ అన్నీ ఇచ్చారా అన్నీ ఇచ్చారా అసలు ఇన్ని రాయించండి ఇప్పుడు అసలు ఈ మండలంలో ఎన్ని అప్లికేషన్ అవును ఫీల్డ్ లెవెల్లో ఫాలోఅప్ సరిగ్గా చేసుకోవాలి కదా గొడవ వేడాలు సరిపోతుంది కదా అధిక వర్షాలు రావడం ఎవరు టీ ఎవరు రేపు చూపెట్టు మేము ఇప్పుడు మేము ఆఫీస్ మేము చెప్తాం వీడియో తీపిస్తాం మొత్తం వీడియో తీపించి నోట్ కెమెరా నెక్స్ట్ పంచాయతీరాజ్కి సంబంధించి డీటెయిల్స్ సార్ క్లినిక్ సెంటర్ ఇవన్నీ నిర్మించడం జరిగింది సార్. మాత్రం వసతిగా వందనం పెట్టారు. నేను బట్టి వర్క్ ఫైల్ కూడా పూర్తిగా నిర్వహించారు సార్. 7 రిజల్ట్స్ మాత్రం 9వ నెల దాకా 2023 దాకా నిర్వహించారు సార్ అప్డేషన్. అవన్నీ బాగానే ఉంది సార్. నేను బోర్డు సార్ అది ఒక బోర్డుకి మాత్రం పేమెంట్ చేశారు సార్. పనులు ఒకటే మిగతా రాయాలి కదా రామస్వామి ఇప్పుడు అమౌంట్ కూడా ట్రాన్స్ చేయలేదని రాయాలి కదా. నేనంటది కూడా అదే ఆ మాట రాసే పడలేదు కదా అమౌంట్లో పడలేదు నాకు అమౌంట్ పడలేదు ఆ మాట రాసలేదు అమౌంట్ మాట్లాడి చేస్తారు. నెక్స్ట్ గ్రామంలో జరిగిన 38 పనులకి పాస్ అవుట్ వేయడం జరిగింది సార్. నెక్స్ట్ 16 అనుకుంటారు అవి కొంటారు సార్. ఇది దీనికి సంబంధించి మనం చేశారు కదా బాగా చదువుతున్నాం అర్థం కావట్లా. కొంతలు తీయడానికి వీల్లేదు సార్. ఫోటోస్ వేస్తున్నారుగా పని జరిగిందని చెప్పారు సార్. 17 అవుతుంది సార్. మాస్టర్ మిస్టేక్ సార్. ఒక రోజుకి సంబంధించి అంతగా మొత్తం లేకుండా పేమెంట్ చేశారు. నో ఇష్యూ కదా. నో ఇష్యూ సార్. 18 అవుతుంది సార్. ఇప్పుడు ఒక రోజుకి సంబంధించి మాస్టర్ పేమెంట్ చేశారు సార్. ఎన్నండి బాబు ఈ 2 కాకుండా 5 జాబ్ కార్డు కదా సార్. 6 కమ్యూనిటీ వాళ్ళకి జాబ్ కార్డు 13 పక్కన వచ్చేసి సార్. ఏపీ గారు చేశారు 16 సంవత్సరంలో ఈసీగా చెప్పినారు సార్. 27 పనులు 10 మందికి వచ్చేసారు సార్. మిగిలిన 10 పనులు చేయలేదు. ఎన్ని చోట్ల 27 పనులకు 27 పనులకు పాస్వర్డ్ వేస్తారు సార్. నో ఇష్యూ సార్. హౌసింగ్ పనికి సంబంధించి అమౌంట్ ఆర్డర్ చేస్తారు సార్. అది వాళ్ళకి అమౌంట్ అందలేదు సార్. అది రేట్ సార్. ఆగాలి బయట పైన మాట్లాడుకుంటుంది. సర్టింగ్ ఉంటుంది సార్. మనం ఏంటంటే ఫస్ట్ కానీ 15 మినిట్ రికార్డ్ చేయాలి సార్. ఇప్పుడు చెక్ డ్యామ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫ్లోటింగ్ ఉండేది కదా. దాంట్లో మనం అంత కరెక్ట్గా మనం చూడలేము కదా.
ఇప్పుడు లేదు అప్పుడు మట్టి దొరుకుతుందా మరి అప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నావు. ఇప్పుడు నీ తరఫున వచ్చి అసలు చూపెడుతున్నాడు రైతు అక్కడ మట్టి తీస్తున్నాడు అని కూడా చూపెడుతున్నాడు. అట్లా నేను చెప్తున్నా వాటర్ అబ్జర్వేషన్ ఏంటంటే వీళ్ళకి దానిపైన అంత బాధ్యత ఉండట్లేదు. ఏదైనా చెల్లించలే మరి ఏడుకొచ్చిన నేను అన్నీ రాస్తే మళ్ళీ నాకు ఇబ్బంది. 5 మందికి ఉంది అది మీరు కూడా అర్థం చేసుకోవాలి. సబ్సిడీ అయిపోయింది సార్ మనకి ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది సార్. అప్పుడు పేమెంట్ అవనిచ్చినప్పుడు మెటీరియల్ అసలు అప్పుడే మనకి మొత్తం అయిపోయింది అయిపోయి ఏం రాశారు అది అయిపోయింది. ఈ మొక్కలు స్టేట్మెంట్ తీసుకోవాలి లేకుండా జాబ్ కార్డు కూడా దరఖాస్తు కొన్ని జెన్యున్గా ఉన్నాయని కూడా మనం యాక్సెప్ట్ జెన్యున్ ఏ వర్క్ ఇది ఏం ఏంది మీకు గ్రామ సభలో చూపెట్టారా చెప్పారు. చేసేమని నోటీస్ అన్న చేయాలి, ట్రాక్టర్ తీసుకెళ్తున్న ఉండాలి, ఎర్ర రిజిస్టర్ రాసుకోవాలి, టోటల్ అన్నీ చెప్పండి. ఇక్కడ చేయకుండా బ్లాంక్ చేసేస్తాను. వాళ్ళు ఇంత రికవరీ అయితే మరి మీరు ఎట్లా కడతారు? ఇప్పుడు 31% వేరియేషన్ ఇలాంటి రాసిన త్వరగానే కదా. బాబు అందరూ డిఆర్పీలు అందరూ కూడా రిక్వెస్ట్ అదే అందరికీ అదే చెప్తున్నాం. మీరు ప్రతి కూడా ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు మీరు నిర్లక్ష్యంగా ఉంటే ప్రతిదానికి 15 పాయింట్ ఇన్ని రాసుకున్నారు, ఇన్ని రాయించుకున్నారు. ఇప్పుడు రాయించుకునే ఏం చెప్పేది అర్థం కావట్లేదా? అదే దృష్టిలో ఉన్నది. అన్నీ అయిపోయిన తర్వాత మాకు ఫండ్ మా దృష్టిలో ఏంటంటే కంప్యూటర్ నేమ్ బోర్డు కంప్యూటర్ అని అన్ని జాబ్స్లో ఉన్నారు అందరూ, అందువల్ల పెట్టలేకపోయారు. అందుకని పెట్టలేదు. మన వైపు లాస్ట్ వారము ఏదైతే చేశారో దాని ఫోటో పెట్టి ఇది కూడా అంతేనా? సరే అదే రాసినట్టు రాస్తున్నాను. ఇదేంటి 9 పాయింట్ చెక్ డ్యామా 10% గ్రోత్. మీకోసం నా ఉద్యోగం పణం పెట్టాల్సి ఎంత దారుణంగా ఉద్యోగాలు చేస్తున్నారు. అమ్మో
ఇలా చేస్తే సెలవు పెట్టుకోవడం మేలు అని చెప్పండి. ఎంత దారుణం అమ్మకి అట్లా. ఇదంటే ఓకే, ఇబ్బంది లేదు. ఇప్పుడు అక్కడ సింగరాయపల్లి ఇక్కడ చూసినట్టు లాకప్ వేరే. లేకపోయినా మనమైనా అందుకే మనం జాగ్రత్తగా ఉండాలండి. వాళ్ళు ఉన్నప్పుడే మనం మొత్తం కూడా ఫైళ్ళన్నీ కూడా తీసుకొని తరగతి పెట్టుకోవాలి. ఓకే, ఏముంది 28 ఉందమ్మా. ఈసీ ఇన్ఛార్జ్ పెట్టాలి కదా. ఇన్ఛార్జ్ ఈసీ ఉంటారు. 14 ఉంటుంది సార్. ఎంబుక్లు ఎందుకు పీవర్ పాసాటర్ వేశారు సార్. అన్నిటికీ వేశారు కదా. సర్వే చదవం. 15 అంశం వచ్చేసి ఒకే ఎంబుక్లో 3 నుంచి 4 వరకు ఆయన కొత్త అదొక ఎంబుక్ షార్టేజ్ అని చెప్పారు కదా. మొత్తం 5 వరకు. నలుగురు చాలు బాబా, మరి ఇద్దరే ఒకళ్ళే ఉండేది బాబా. నువ్వు నలుగురు అంటే చాలా ఎక్కువ. ఇట్లా వాళ్ళు ఇమీడియట్ గా అప్లోడ్ చేస్తారు. ఇది ఇక్కడ నుంచి స్టెప్ బయటకు వేసాక ఏం చేయాలి? పీడిఆర్ సంతలో రాదు. ఇచ్చేసి అప్లోడ్ చేస్తారు. బస్సుకి వెళ్ళాను. 15, 16, 14, 26 వరకు వచ్చాయి. 26 ఏంది? 26లో ఎంత పర్సెంటేజ్ ఉంది? వెంకటేశ్వర టి వెంకటేశ్వర స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత పిఆర్ సంబంధించి సార్ మొత్తం 3 పనులకు సంబంధించి 6,37,490 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. చెప్పండి, ఇష్యూ మరి చెప్పండి. అదే 33 దీంట్లో ఒకసారి చూడు బాబు, ఎన్నో నంబర్ కానీ చెప్పండి. 20 3 పనులు ఇవ్వరా సార్? చెక్ డ్యాము ఏంటి బాబు? ఏమవుతాయి? అది కూడా చాలు. పని చేసి తర్వాత వర్షం రావడం వలన పంటలు తర్వాత రావడం జరిగింది. ఎన్నుండి ఎట్లాంటి 4 ఉన్నాయి సార్. ఏజ్ ఎంత పర్సెంటేజ్ ఉంది? 11, 16. ఇది ఇవన్నీ ఒకే కాలమా? అవును సార్, ఒకే కాలం కింద. అంటే లెక్కలెట్లా ఉంది కూర్చున్నారు? లేదు, ఫస్ట్లో బతికినాయి సార్, తర్వాత వస్తుంది.
అవకాశం ఉండే విధంగా గ్రామ పంచాయతీ చర్యలు తీసుకోవాలని లెటర్ పెట్టాలి. ఒకవేళ అలా కానీ చేయకపోతే 50% ఎన్ఆర్జీఎస్ బాధ్యత, 50% గ్రామ పంచాయతీ బాధ్యతలని ఇష్యూ చేయలేదు. ఆల్రెడీ మినిట్స్ ఎప్పుడో వచ్చింది, నేను బాపట్లో ఉన్నప్పుడు వచ్చింది. స్పెషల్ సర్వీస్ రాజశేఖర్ ముందు రాజశేఖర్ మీటింగ్లో చెప్పారు. పిఆర్ సార్ ఏమి ఇష్యూస్ ఇలా లెటర్ తయారు చేసి పెట్టగలుగుతున్నారు. ఏమి ఇష్యూ లేదు సార్. ఎంపీడీ కూడా పూర్తి ఏదో నరేగంటల సంతకాలు డిజిటల్ క్లియర్గానే ఉంది వ్యవహారం చూస్తుంది. ఇవన్నీ మెడపోతే శివరాజ్ సార్ దాపర్ శివరాజ్ నింపలేదు సార్. 5 నో డిమాండ్ చేసినప్పుడు రసీదులు ఇవ్వలేదు సార్. నెక్స్ట్ కంపెనీలో ఇష్యూ 12 అంటే మస్ట్ డిబేట్ను 100 రూపాయలు. ఏది మరి మీరు ఎందుకు రాసేపు డ్యూ టు క్రాప్ డ్యామేజ్ ద రిజెక్షన్ డ్రాప్ను ఎవరు రిపోర్ట్ ఇస్తుంది? రిపోర్ట్ ఆల్సో సబ్మిటెడ్. అది అట్లా ఉంటే మనకు కూడా ఇబ్బంది లేకుండా. ఇది నేనే చెప్పింది ఫస్ట్ చెప్పింది సార్. మీకు ఎలా తప్పించుకోవాలో అన్నిసార్లు చెప్తే కూడా 6 మాత్రం ఉన్నాయి. పెట్టారు ఎన్నో తప్పు పెట్టారు 21/5/2023. మధ్యలో ఉన్నాయి అజీజీ ఇట్ ఈస్ సస్పెండ్ అమౌంట్. అది వస్తే పెడతారు. అంతే రాష్ట్రం మరి ఇవన్నీ వర్షాలు కట్టినట్టు డిస్టర్బ్ అయిపోతుంది. ఒక చదువు ఫ్యామిలీకే దూరం మనం గట్టిగా చెప్పినవన్నీ కూడా మమ్మల్ని తిడుతున్నారు. ఇది చాలా టెక్నికల్గా తెలివిగా జరుగుతున్నటువంటి పని. వర్క్ తప్పించుకొని సేఫ్ అప్డేట్ చేసేసి 2 నెలలు మాన్యువల్ లిస్టులు అయితే రికార్డు పీరియడ్ వరకు అప్డేట్ చేయడం ప్రజెంట్ వర్క్ మస్ట్ వెరిఫికేషన్కి సంబంధించి ఇక్కడ ఏపీడీ గారు కూడా మస్ట్ వెరిఫికేషన్ చేసిన ఫోటో చూపించారు, కానీ సంతకాలు అయితే మస్ట్లో లేదు. జియో గారు కూడా ఫోటోస్ అయితే జియో గారు పాత ఆయన గ్రీవెన్స్ అంటే కోటేశ్వరరావులు 2 ఉన్నారంటే చాలా అసలు వచ్చేసరికి చెరువు
చేశారు సార్, మిషన్తో వర్క్ చేసిందో అమౌంట్ అయితే చూపించలేదు సార్. అంటే ఫొటోస్ అనేది చూపించడం జరిగింది పని చేసిన సార్. అన్నీ అయిపోయిందని చెప్పేసి ఫొటోస్ ఫీల్డ్ వెరిఫికేషన్ అవుతుంది. ఫోటోస్ జరిగిన ఫొటోస్ అయితే ఇచ్చారు. ఏ స్టెప్స్ అయితే అవ్వట్లేదు. కంప్లీట్ కాలేదు, కంప్లీట్ కదా మేడం. అయిపోయిందా? కానీ మీరు బోర్డు పెట్టలేదు కదా. ఎవరు బాబు? డక్అవుట్ లేదు మేడం, ఓన్లీ కమ్యూనిటీ ఫండ్స్ వాటర్ ఉన్నాయమ్మా ప్రజెంట్. ఇందులో వాటర్ లేదు. వాటర్ వర్క్ లేదు, ఫోటో 14% వర్క్ నలుగురు ఉన్నారు కదా, ఒకటి ఆగుబాబు. మేము కూడా ఇక్కడ ఉద్యోగాలు చేయాలి, నువ్వు ఒక్కడే నమోదు చేయలేదు సార్. చెరువులకు సంబంధించి ప్రీ మెజర్మెంట్ కూడా నమోదు చేయలేదు సార్. చెరువు 24 అని చెరువు ఏరియా ఎంతే ఉంది సార్, చిన్న చెరువు. రాయకూడదు, ఎక్కువ లేదు. రాస్తే ఇక్కడ రాయాలి, అంతేగాని ఇప్పుడు నలుగురు ఉన్నారు కదా. పీవీ ఉన్నాడు, ఏపీ ఉన్నాడు, పిఏ ఉన్నాడు, ముగ్గురు ఉన్నారు. ఈ అమౌంట్కి ఏం కాదు, రికవరీ కట్టాల్సి అంటే టోటల్ మొత్తం చెరువు బాగా ఉంటాం. అంటే లిఫ్ట్ వచ్చేసరికి కింద నుంచి గట్ట అంచు నుంచి పైకి లిఫ్ట్ ఓకే మేడం. గట్ట అంచు నుంచి కిందకి ఇచ్చేది లేదు. మినిమం 10 మీటర్స్ అంటే అటు ఇటు కూడా మట్టి పోసారు. రెండింటికి కలిపి కనీసం మనకి 20 మీటర్స్ ఉంటేనే 10 మీటర్స్ నీరు కూడా ఇవ్వాలి సార్ మేడం. గట్టకి బాబు నువ్వు అవన్నీ సబ్మిట్ చేసి ప్రాపర్గా సైన్ చేస్తాను. కనెక్షన్ ఇచ్చి పెట్టుంది. బయట ట్యూబ్ లైట్ అది పెట్టడం సార్ జరిగింది కదా సార్, టిఫ్ట్ అయింది సార్. అది మన నెక్స్ట్ సార్ యూసేజ్ వచ్చినప్పుడు చేస్తాం సార్. ఓకే, సబ్మిట్ జరిగిపోతుంది సరే ఏమైందో అదే రిపోర్ట్. ఓకే అండి, కొలు ఇస్తాం సార్. ఓవరాల్గా మిగతా మెజర్మెంట్స్ అన్నీ కూడా ఫిజికల్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ మాత్రం ప్రజెంట్ ఇంకా రిపోర్ట్ ఇస్తారు. డిసెంబర్లో ఓపెన్ అయింది, స్పోర్ట్స్లో రావాలి. కూర్చోండి అందరూ, అందరూ కూర్చోండి. నేను అబ్జర్వ్ చేస్తున్నానంటే వర్క్స్ అనేటువంటి వాటిని రికార్డ్ అనేటువంటిది సరిగ్గా పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరు కూడా ప్రాపర్గా రికార్డ్ అనేటువంటిది బాధ్యత తీసుకోవాలి. వర్క్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆడిట్లు అనేటువంటి జరుగుతుంది కాబట్టి అన్నీ పక్కాగా రికార్డులు పెట్టుకొని ప్రాపర్గా చూపెట్టుకోవడం అనేటువంటిది మీరు మెయింటైన్ చేయట్లేదు. రెండోది ఫీల్డ్ లెవెల్లో వర్క్ అనేటువంటిది సరిగా చూపెట్టినట్టు కనిపించట్లేదు. మెజర్మెంట్ డీవియేషన్స్ వచ్చినప్పుడు పని ఏదైతే